హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన నాయనమ్మలు, అమ్మమ్మల కాలంలో తయారు చేసే తెప్పాళ్ళ చెక్కండి. ఇది వచ్చేసి దీనికి కొంచెం టిప్స్ ఉన్నాయి. ఇలా కనుక తయారు చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో వచ్చేసి ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి. అది కొంచెం మనకి కింద బబుల్స్ వస్తాయి కదా, వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు నానబెట్టి పెట్టానండి ఒక గంట సేపు. అవి మంచిగా నానినవి. అవి కూడా వేసేసి కొంచెం మనకి అది బాగా తెరలాలండి ఇప్పుడు శనగపప్పు నీళ్ళల్లో. అప్పుడు అది కొంచెం ఉడుకు పడుతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి, రుచికి సరిపడినంత ఉప్పు. ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత ఒక్క పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నామండి సన్నగా, అవి కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ నీళ్లు బాగా తెరిలిన తర్వాత వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇంకా దీంట్లో కారం కానీ ఏం వేయట్లేదండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేసుకోవటం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది బాగా. ఆల్రెడీ మనం ఇది ఉడికిన నీళ్ళల్లో వేసాం కాబట్టి శనగపప్పు అవన్నీ మనకి వేగేటప్పటికల్లా చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము తరిగి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మా బియ్యపిండి వచ్చేసి 3/4 కప్పు తీసుకుందామండి. ఒక కప్పు నీళ్ళకి 3/4 కప్పు బియ్యపిండి కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బియ్యపిండి వేసిన తర్వాత స్టవ్ వచ్చి ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ వేడికే పిండంతా ఉడికినట్టుగా వస్తుందనమాట. అప్పుడే మనకి చాలా తపాల్ చెక్క అనేది బాగా కరకరలాడుతూ ఉంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఇదైతే నా వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ అండి. ఒక 10 మినిట్స్ వచ్చేసి మూత పెట్టి దాన్ని అలానే పక్కన పెడతాము. ఆ లోపల పిండి మనకి మంచిగా దాంట్లో ఆ వేడికి ఇదవుతుందనమాట. ఉడికినట్టుగా వస్తుందనమాట ఆ వేడికి. తర్వాత కడాయి కొంచెం వేడి చేసి తీసుకుని పొయ్యి మీద నుంచి దించేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ని ఇలా గ్రీస్ చేద్దాం మొత్తం అన్ని పక్కలు స్ప్రెడ్ అయ్యేటట్టుగా. ఆ తర్వాత వచ్చేసి మనం కొంచెం పిండి తీసుకుని, పిండి అయితే బాగా వేడిగా ఉందండి, కాలుతుంది. కొంచెం కొంచెంగా నెయ్యి చేతికి అట్లా అప్లై చేసుకుంటా ఫింగర్స్కి. దీన్ని పలుచగా కావాలంటే పలుచగా, ముద్దగా కావాలంటే ముద్దగా, ఎలా కావాలంటే అలా నొక్కువ. అయితే పలుచగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీలో ఎంతమందికి తెలుసు, మీరు ఎలా తయారు చేస్తారో కూడా నాకు చెప్పండి. సర్వపిండి అయితే కాదండి. సర్వపిండి అనేది డిఫరెంట్ అనమాట. ఇది తెప్పాల చెక్క అంటాం కదా, అది. ఇలా కనుక టిప్స్ ఫాలో చేశారంటే, ఇలా వేడి నీళ్ళు పోసి దాంట్లో ఉడకపెట్టి శనగపప్పు అవన్నీ వేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందామండి. దీనికైతే టైం ఇంత అవుతుంది అంత అవుతుందని ఏం లేదండి. ఒక 5 to 10 మినిట్స్లో అయితే మనం వేసుకునే దాన్ని బట్టండి. ముద్దగా వేసుకున్నామంటే టైం పడుతుంది, పలుచగా వేసుకున్నాము తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఒక 5 to 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా వచ్చింది కదా బ్రౌన్గా లైట్గా. సో అడుగున వచ్చేసి మనకి క్రంచీగా అయిపోయినట్టేనండి. దాన్ని తిప్పేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత కరకరలాడుతూ ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుందండి. చెప్పడానికే ఏది లేదు, చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఈ స్నాక్ వచ్చేసి మా ఇంట్లో అందరూ ఫ్యాన్సేనండి దీనికి. చూడండి ఉడికిన తర్వాత అడుగున ఇలా వచ్చిందన్నమాట. అడుగున కూడా క్రంచీగా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టేయండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.